ఇది అదిగో దొంగ రెడీ అయినాడు. ఏం కనపడడం లేదురా. అమ్మో కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే చేయాలా. సన్ రైజ్ సన్సెట్ అన్నీ అయినాయి ఇక్కడ. క్రొకడైల్స్ మొత్తం మబ్బులో ఉన్నట్టున్నాయి. బాగా స్లీపింగ్ పిల్స్ చేసి బాగా మబ్బు ఎక్కించినట్టున్నారు ఫుడ్లో. పొద్దున్నే జాకెట్లు వేసేసుకున్నాము. జాకెట్లు మీన్స్ లెదర్ జాకెట్స్ అందరం. సో ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి ఎవరికి నిద్ర లేదు. వానికి నిద్ర ఉంది, సగం నాకు నిద్ర ఉంది. లేచిన తర్వాత గడపలో గుడి కూడా అంటుంది. 3 సార్లు వేసిన. సో ప్రజెంట్ అయితే టైం అయితే 5 అయింది. అందరం జాకెట్స్ వేసుకొని లొకేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో అందరూ ఎట్టున్నారంటే మార్నింగే కాదు, అదేమంటారు, దొంగతనానికి అట్ట వేసుకొని పోతారు కదా, వాడైతే పక్క దొంగ ఉన్నట్టు రాడు. ఈడి మామూలుగా. నేనైతే ఇంకా ఇది వేసుకుంటా. ఇది అదిగో దొంగ రెడీ అయినాడు. సో అది చలి అట్ట ఉందన్నమాట. సో అందరం జాకెట్స్ వేసుకొని స్టార్ట్ అవుతున్నాం. సో ఈ రూమ్కి బెస్ట్ పార్ట్ ఏంటి అని చెప్పలేదు కదా. ఒక బైక్ కనిపిస్తుంది చీకట్లో, ఇంకో బైక్ ఉంది, ఆగని లైట్ వేస్తా. సో రూమ్ దగ్గరికే బైక్స్ అయితే తెచ్చుకున్నాం మేము. బైక్ పార్కింగ్ ఇక్కడే ఉందన్నమాట మాకి. సో 2 బైక్స్ అయితే రూమ్ దగ్గరే ఉంది. సో ఇదే అనమాట మాకి బాగా నచ్చింది అయితే. సో ప్రజెంట్ టైం అయితే 5:30 అవుతుంది. సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది. అంటే లైటింగ్ అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ సన్ రైజ్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇంజన్స్ అయితే మరీ చల్లగా అయిపోయి 20 అంట ఇంజన్ టెంపరేచర్. అందుకే ఎంతసేపు హీటప్ చేసాము. సో ద బెస్ట్ పార్ట్ వచ్చి మాకి అక్కడ రూము, ఇక్కడ బైక్స్ బాగుంది. సో ప్రజెంట్ అయితే మేము సన్ రైజ్ స్పాట్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాము. వాచ్మెన్ లేడు, అన్ని గేట్ తెచ్చుకోవడానికి. ఓహో వీడియోలో కనిపిస్తుందో లేదో, ఆడైతే ఫుల్ ఫాగ్ ఉంది. అబ్బాబాబో ఏం కనపడడం లేదు, ఫాగ్ తప్ప. ఓహో ఓహో అరే ఈడే ఉందిరా వ్యూ. ఫాగ్ వస్తుందిరా వీడికి. ఫాగ్ కనిపిస్తుంది, వీడియో కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ ఫాగ్ వెళ్తుంది. ఓ రే ఏం కనపడడం లేదురా, ఫాగ్ తప్ప. వామ్మో, సో లొకేషన్ మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఓ సన్ రైజ్, వావ్ నైస్. సో ఫస్ట్ అయితే సన్ రైజ్ చూసుకుందామని వచ్చాము. కొంచెం ఆఫ్ రోడ్ అయితే వేద్దాం. అవతల ఏం కనపడడం లేదు. అమ్మో కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే చేయాలా. జస్ట్ చిన్న ఆఫ్ రోడింగ్ అనమాట, ఎక్కువ ఉంది కదా.
రెడీ ఫర్ ద వ్యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు, అందుకే కెమెరాలకు వస్తలేడు. సో ఇదే లొకేషన్. అయితే సన్ రైజ్ సన్సెట్ అన్నీ అయినాయి ఇక్కడ. సన్సెట్ కూడా అవుతుంది, సన్ రైజ్ అవుతుంది, మళ్ళీ అది ఏమంటారు క్లౌడ్స్ క్లోజ్ చేస్తున్నాయి, మళ్ళీ సన్ రైజ్ అవుతుంది, మళ్ళీ క్లౌడ్స్ క్లోజ్ చేస్తున్నాయి. అలా అయింది. వ్యూ అయితే ఓకే. సో టైం లాప్స్ అయితే చూసిండొచ్చు. సో సన్ రైజ్ అయినా అనుకొని వచ్చాం కానీ పెద్ద బిస్కెట్ అయింది. సాడ్ న్యూస్ వచ్చేసి సన్ రైజ్ అయితే లేదు, నార్మల్గానే ఉంది. సో టైం లాప్స్ అయితే చూసింటారు మీరే. వెదర్ నార్మల్గా ఉంది. సో ఇది లొకేషన్. వెదర్ అయితే సూపర్గా ఉంది. లిటరల్లీ క్లౌడ్స్ మా మూతికి తగిలిపోతున్నాయి. సో మన వాళ్ళు అయితే ఫోటో సెషన్స్ అయితే చేస్తున్నారు. సో స్పీడ్గా నేను కూడా ఒక 2-3 ఫొటోస్ అండ్ ఒక చిన్న టైం లాప్స్ అయితే తీసుకొని కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్. సో ఇదే వ్యూ పాయింట్ అయితే. సో మళ్ళీ సన్ రైజ్ అవుతుంది, మళ్ళీ కొద్దిసేపు అయినాక క్లౌడ్స్ మేఘాలలో తేలుతూ ఉన్నది. ఇదే వ్యూ. సో హార్స్లీ హిల్స్ ఇదే చూడొచ్చు. మళ్ళీ ఆఫ్ రోడింగ్ అయితే చేద్దాం. సో నవీన్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మనోడేమో ఆగాడు దేనికోసం. ఓడాపెన్ బ్రూ పెట్సో అమ్మాండా వాటర్ అర్రీ యూ డూయింగ్ లేటింగ్.
ట్రాక్షన్ ఆఫ్ చేసుకొని ఎక్కియాలి. సో ఆఫ్ రోడింగ్ బైక్ ఉంటే అసలు చాలా హైట్ ఉంది, కొంచెం సైడ్ నుంచి ఎక్కింది. సో అక్కడ నుంచి ఇంకో లొకేషన్కి వచ్చాము. ఇది వ్యూ. ఇది కెమెరాలో కనిపిస్తుందో లేదో మొత్తం ఫాగే, మొత్తం ఫాగే. ఓహో కనిపిస్తుందే ఇది 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 కావాల్సింది. మంజుములు బాయ్సే మొత్తం ఫాగే ఉంది ఇక్కడ. వా ఇట్లా అంతగా కనిపిస్తుందో లేదో కానీ కళ్ళకు మాత్రం మొత్తం ఫాగే ఉంది ఇక్కడ. వావ్ నైస్. ఇది ఇది కావాల్సింది. సో నవీన్ అయితే అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు వెళ్ళి. ఓ ఇది ఫాగ్ 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 మొత్తం ఫాగే. సో వ్యూ ఇంకా సరిగ్గా ఉందో లేదో కానీ ఇంకా వ్యూ కోసం ట్రై చేస్తున్నాం. ఇక్కడైతే చిన్న వాటర్ ట్యాంక్ అయితే ఉంది. వాటర్ ట్యాంక్ పైకి అయితే ఎక్కి ఇంకా క్లారిటీగా కనిపిస్తుందేమో చూద్దాం. సో ప్రవీణ్ అయితే పైకి ఎక్కుతున్నాడు. అరే ఏయ్ ఓకేనా? రా పైకి ఎక్కు, వెళ్ళి ఎక్కు. వచ్చినా వచ్చినా వెళ్ళపా. నేను నిలపా. చెయ్యరా వస్తుంది వస్తుంది. ఏ దాదా నువ్వురా తొందరగా వ్యూ మిస్ అవుతుంది. దాదా చివరికి లాగబడే లాగబడే. నువ్వు రారా అక్కడ చూడొద్దు. నా షూస్ జాగ్రత్త దీని మీద ఐరన్ మీద. You see, this is a fog. ఏమైందిరా? ఇప్పుడు బాగుందా? ఏమడదు వాయిస్. సో మొత్తం ఫాగ్ అయితే ఉంది ఇక్కడ. సో ఇదైతే కింద అన్నమాట. మనం 1300 ఫీట్ పైన ఉన్నాం. మీకు కనిపిస్తుందో లేదో ఇప్పుడు ఇక్కడ కూడా ఫాగ్ ఉంది. దీనిలో కనిపిస్తుందో లేదో ఫుల్ ఫాగ్. ఇది రియల్గా చూడాలబ్బా, ఇది కాదు కానీ. ఒకసారి మీరు ప్లాన్ చేసి హార్స్ హిల్స్కి అయితే విజిట్ చేయండి, సూపర్ అంతే. ఇది సెకండ్ లొకేషన్. ఇక్కడ అలో అయితే లేదు, మేము ఏదో అటు ఇటు
చూసుకుంటూ వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఇంకా తొందరగా కిందికి వెళ్ళాలా ఇది అయిపోతే. సో ఇప్పుడు మళ్ళీ కిందికి దిగాలా. సో ఇవే మెట్లు. ప్రవీణ్ దిగుతున్నాడు ఫస్ట్. ప్రవీణ్ అడుగు జాడల్లో మేము. నేనా మనవాడు భయపడుతున్నాడు. హైట్లు అంటే భయం నాకు. నాకు కూడా తెలుసు. ఆగరా నవీన్, ఇప్పుడు దిగొద్దు. ఆగరా, వెయిట్ ఎక్కువైతే మళ్ళీ అమ్ముతుంది. ఇప్పుడే దిగిపోయింది. ఇదైతే బెస్ట్ థింగ్ మనకైతే. డోర్ ఓపెన్ చేస్తే మన బండ్లు మనకు కనిపిస్తాయి. అదే పని అడిగామన్నమాట, రూమ్ దగ్గర బండ్లు తీసుకోపోవచ్చా, రూమ్ దగ్గర బండ్లు తీసుకోపోతే ఆ మంచి సార్ తీసుకోపోవచ్చు అంటాడు. కానీ మేము అదే పని అడుగుతున్నాం. అదే మాట బైక్స్. నో బండ్లే. సో టైం వచ్చేసి 9:10 అయింది. సో హోటల్ వాళ్ళు అయితే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఐ మీన్ ఆ పేరు ఉంది అంతే, వాడుకోవాలా. సో ఈ హోటల్ పేరు వచ్చేసి విఎస్ఆర్ విండ్ వేవ్. సో వీళ్ళైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ముగ్గురికి. సో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ప్రవీణ్ షార్ట్ మీదే వస్తున్నాడు. అయితే వీడికి మామూలుగా నేనైతే ఇలాగే అన్నా. సో ఇదే అన్నమాట హోటల్. నిప్పు కోడి కాదు, టర్కీస్. కానీ టర్కీలో కాదు. సో నైట్ డిన్నర్ చేసింది కూడా ఇదే, సేమ్ ప్లేస్, సేమ్ సిట్టింగ్. యోగన్ ఇచ్చినాం, వాళ్ళు ఏమిస్తే తినాల్సిందే. మీరు ఇద్దరు పక్కకు కూర్చోండి ఎప్పుడైనా సరే. నాకు పగిలే మీరు ఎప్పుడైనా. సో సేమ్ ప్లేస్లో అయితే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. సో దీని పేరు వచ్చేసి ఆన్ ది రోక్. ఏంది ఇది? ఆన్ ది రాక్స్, రాక్ ది రోడ్. కానీ ఇది ఆంధ్ర. సిగ్గుడుతున్నాడు. సేమ్ బట్ డిఫరెంట్. నో మనీ నో హరీ. సో నైట్ అయితే డిన్నర్ ఇక్కడే చేసాము. సేమ్ ఇదే టేబుల్ మీద. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఏమొస్తుందో చూద్దాం. దోశ ఒకటి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం అడగలేదు, డైరెక్ట్ టికెట్ ఏమంటారు టోకన్ తీసుకొని వెళ్ళిపోయారు. అదేరా. సో బ్రేక్ఫాస్ట్లో అయితే ఒక చిన్న దోశ ఇచ్చారు, ఉప్మా, ఒక ఇడ్లీ, ఇవేంటో ఇవి బజ్జీ, ఆలు బజ్జీ, ఉల్లిగడ్డ బజ్జీ సంథింగ్. ఏం బజ్జీలు అది చెప్పు ఫస్ట్. ఉల్లిగడ్డ, ఆనియన్ పకోడా, సాంబార్, చట్నీ. సో ఇది బ్రేక్ఫాస్ట్ అయితే. అల్లం వెల్లిగడ్డ, ప్లెయిన్ దోశ, నార్మల్ దోశ. ఓకే, ఏది దొరకకపోయినా ఏదో ఒకటి దొరకడం మెయిన్. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ ఇచ్చినారంటే గ్రేటే. చూద్దాం ఎలా ఉందో ఏంటో. సో ఇంకా మొదలెడదామా? సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే, రూమ్లేకి కాదు కొంచెం బయట కూర్చొని కొంచెం ఇక్కడ అవుట్డోర్ రాత్రి చూసారు కదా, అక్కడ కూర్చుందామని వెళ్తున్నాం. కొంచెం సన్ బయటికి వచ్చాడు. ఆల్రెడీ నవీన్ అయితే పోయి కూర్చున్నాడు. అద్దిగో ఇప్పుడైతే జూకి అయితే వెళ్తున్నాం. జూ అంటే పెద్ద జూ కాదు, మినీ జూ. ఏమంటాయి, పీకాకు, ప్యారెట్స్, క్రొకడైల్. రకరకాలు ఉన్నాయి క్రొకడైల్ కూడా. అండ్ మంచి వ్యూ పాయింట్ ఉంది. టాటాయిస్, జింక, ఇంతే. నెమలి, ఇవి కోళ్ళు, పావురాలు, అంతే, ఇంకేం లేదు. జస్ట్ మినీ జూ అంతే. ఇది ఏదో ఒక లేక్ వ్యూ పాయింట్ ఉంది. లేక్ వ్యూ పాయింట్ కూడా ఉంది అక్కడ. నీళ్ళు ఉంటాయి ఉంటాయి ఎందుకంటే వాన పడుతున్నాయి కదా, వాటర్ కూడా ఉంటుంది లేక్ వ్యూ పాయింట్లో. వ్యూ సూపర్ ఉంటుంది. అది కూడా ఒక టైం లాప్స్ అయితే పెద్ద అనుకుంటున్నాం. నవీన్ వస్తున్నాడు. సో మేమైతే కింద నుంచి పైకి షిఫ్ట్ అయ్యాం. మాకు ఇచ్చిన రూమ్ చిన్నగా ఉందని పైన పెద్ద రూమ్ అయితే ఇచ్చారు. నాకేం డిఫరెన్స్ అనిపించలేదు, రెండు ఒకటే మాదిరి. ఏమంటే ఇదే ఇంకా కింద పడుకోవడానికి కంఫర్ట్ ఉంది, గోడ ఉన్నందుక.
ఇదే జూ అయితే బైక్ పార్క్ అయితే వేసేసాము. టికెట్స్ తీసుకుంటున్నాం. ఇదే అనమాట టికెట్, 20 రూపీస్. ఇప్పుడు చూపిరా, ఇప్పుడు చూపి. జింక్ అయితే వచ్చింది దగ్గరికి. ఫేస్ కూడా లేకుంటుంది అది. జింకతో పాటు బోనస్గా కోతి కూడా వచ్చింది. ఏయ్ ఏం నువ్వు ఏం పని పడలేదని ఇమ్ము అంట. ఇది ఇమ్ము ఏమో అని చెప్పు. ఇమ్ము మో ఇప్పుడు చెట్టు ఉంది రో. దాని కొడితే బొక్కనే నెత్తికి. ఇదేంటి కానీ నీ పని కానీ నీ పని నువ్వు కానీ నేను ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు. నామ్లీరా, నామిలి కాదురా, నెమలి ఎలుముద్ర కాడనా నీ ఉద్దేశం? కాదురా. ఈ సృష్టిలో ఏది చూసుకున్నా కూడా మొగలు అందంగా ఉంటారు ఆడవాళ్ళ కన్నా. పెడతా వీడియో. కుందేలు ఇయర్ బయట కొనుక్కోవాల్సింది. ఫింగర్ పెట్టరా, ఫింగర్ పెట్టే. ఇట్లాంటి వాళ్ళు ఉంటే అరే పెంచుకొని కాదారా. బిజీగా నేను తినడంలో. అంతేరా. నేను 2 బస్తాలు ఎందుకంటే పచ్చిగడ్డి బ్రౌన్ కలర్ కూడా ఉంటుంది రబ్బలు అంటే. సో పావురాలు ఈడున్నాయి. ఓకే ఇక్కడ ఉన్నాయి, మీకు అనిపిస్తే లేదా? అడిగి ఇటుండే ఏడికి ఈసారి చైనా ప్లాన్ చేద్దాం. ఈ చైనా ఏమో వేసేటట్టు ఉన్నాడు వీడు. పిల్లలకి నచ్చరా? హాట్ స్లీవ్స్ ఈ దరిద్రుడు వీడు ఎక్కడ పడతాడు యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాడు, షార్ట్లు వేసుకుంటూ కూర్చుంటాడు. ఒక్క 1 మినిట్ గ్యాప్ దొరికితే చాలు ఇంక అయిపోయా యూట్యూబ్ షార్ట్స్. ఎట్టరా బాగుపడతావు నువ్వు జీవితంలో. సో ఆడిపోయినా ఈ బ్యాగ్ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. ఇంత పచ్చ పచ్చని పూలే. క్రొకోడైల్ స్పాట్ అయితే వచ్చింది. ఉన్నాయో లేదో ఇక్కడ. ఒరే ఏ బొమ్మ ఉన్నట్టుంది ఇది. ఒరే కళ్ళు తెరిచి ఉందిరా, కనిపిస్తలేదా? అలా కళ్ళు కానీ లేవరా పోయినాయి, పట్ట అయితున్నాయి. మొబ్బెక్కినాయి. గాలనే పిలుచుకుంటే పోతానని వదలాలి కదరా. నోరు తెరిచింది ఇది. ఇది నోరు తెచ్చుకోము అనుకునింది క్రొకోడైల్. అదే ఎక్స్క్యూజ్ మీ ఏ గిని పిగ్. అదే నాలుగు కదులుతుంది కదా అండి. కానీ అసలు స్టక్ బలనేవి. అదే కదా ఎంతసేపు ఆగి ఉంటాయి ఇవి. అవి క్రొకోడైల్స్ మొత్తం మబ్బులో ఉన్నట్టున్నాయి. బాగా స్లీపింగ్ పిల్స్ చేసి బాగా మబ్బు ఎక్కించినట్టున్నారు ఫుడ్లో. అసలు అవి అయితే కదలడమే లేదు, చలనమే లేదు. అదే చూస్తుంది కానీ అసలు అది నోరు తెచ్చుకోమని అనుకునింది. ఇదైతే చూస్తానే ఉంది, ఏం చూస్తుందో ఏమో నాకు అర్థం అవుతలేదు. అదైతే ఇంక అయిపోయా, పోయిందిలే కదా, చచ్చిపోయిందిలే అన్నట్టే ఉంది. అదైతే డొల్లా అవి అన్నీ సిరినారు పాపం దాన్ని. అవి కదలడం లేదని టిన్స్ తీసుకొని వచ్చిన వాళ్ళంతా టిన్స్ రాళ్ళు అవన్నీ తీసుకొని వాటి మీద వేస్తున్నారు. అవేం కదలడం లేదు. మేము రాళ్ళు వెతికినాం కానీ కనబడలే.
కొంచెం ఇంత మట్టి తీసుకొని వేసాము అంతే, అయినా కదలలేదు. నవీన్ దిగురా, దిగురా. నీకెందుకు పోయి రివర్స్ గేర్ వెళ్ళా నవీన్ టైటానిక్. ఓ ఇది వెళ్ళిపోవాలా, ఎప్పుడు వెళ్ళిపోవాలా? వెనక్కి ఇవ్వాలంటే ఇటు వెనక్కి ఎక్కాల. మొత్తానికి అయితే స్టార్ట్ చేసినాం. ఇటు జరిగి నేను మునిగిపోతారా? ఎవడే మునిగిపోతారు? ఏ టైటానిక్ కాదురా, ఇటు ముందర దగ్గర ఇటు అట దొక్కరా, ఆపుతావు ఎందుకు? లే ఏ కాదురా నువ్వు నవీన. చూడండి మొత్తానికి అయితే చిన్నపిల్లలకెళ్ళి బోటింగ్ చేస్తున్నాం. టైటానిక్ జరగకపోతే చాలు. చిలకలాడుతున్నారా? తొక్కుతున్నాడు ఒకటి కంట్రోల్ చేయరాలే. ఖాళీ చెప్తా, మీరు ఇద్దరు జరగాలి. ఖాళీ చెప్తాను. అమ్మో వీళ్ళు ఏమో వేసేటట్టుకున్నాడు, అన్ని కంట్రోల్ అంతా వీడియో తీసుకుంటే అది ఎండ్రా, అది ఆపరా రే. తిప్పినాడు. ఓకే, ముగ్గురం అండర్స్టాండింగ్ వచ్చి కొట్లాడుకోకుండా నేను తొక్కుతా, నవీన్ తొక్కుతాడు, మన ప్రవీణ్ వచ్చి రాడు హ్యాండిల్ చేస్తాడు. ఐ మీన్ లెఫ్ట్ అండ్ రైట్ మధ్యలేదు. రే బార్డర్ దాటిచ్చేసారా మీరు? తొక్కురేట పోతుంది అది. రివర్స్ గేర్ ఫస్ట్. అయ్యే పంచాయతీలు అవ్వలేము. ఇప్పుడే అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ చూడ కొట్లాడుకుంటా. పో పో ఏ పోలే పో. అబ్బా బోటు తొక్కి 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 కాళ్ళని వస్తున్నాయి. సో వెల్కమ్ టు ఫ్రీకౌట్ అడ్వెంచర్ జోన్. ఇక్కడైతే అడ్వెంచర్స్ అయితే వేయచ్చు. సో చూడొచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను ఎక్కనరా, ఏమేమి ఉన్నాయి? స్పైడర్ అంట, ల్యాడర్, బ్యాలెన్సింగ్ బీమ్, ఎర్త్ క్వాక్ ఏమని, జిప్ లైన్, ఏటీవీ బైక్, రోప్ సైకిల్, అదేదో కొట్టేశారు, ఆర్చరీ ఉంది, ర్యాప్లింగ్ అంట, ఇంకోటి ఏదో కొట్టేశారు, ట్రెక్కింగ్ అండ్ కాంబో 1 కాంబో 2 అంట. కాంబో వచ్చేసి 300. ఇందులో స్పైడర్, ల్యాడర్, బ్యాలెన్సింగ్ బీమ్, ఎర్త్ క్వాక్, జిప్ లైన్. కాంబో 2 700, స్పైడర్, ల్యాడర్, బ్యాలెన్సింగ్ బీమ్, ఎర్త్ క్వాక్, జిప్ లైన్, ఏటీవీ బైక్, రోప్ సైకిల్, ఆర్చరీ 5 షాట్స్ అంట. ఓ ఏటీవీ ట్రాక్ అంట. ఇది ఇక్కడ నడపలేము బైక్, చిన్ని ట్రాక్ ఉందంటనా? ఇట పోయి అటొచ్చి ఇటొచ్చేదంత. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get on safe. So I'm taking 6 shots all straight
to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? Sometimes you need to let loose, grab juice, get goose, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, heart full of calluses, but we know calculus. Damn, ain't that fabulous? Can't wait to apply all those mathematicus. But we can't get a job that pays us enough. I'm about to pop up. Fuck you, you're lost. We all know that we never really want a boss. So I'ma do what I want to, something I can't undo. Yeah, I'ma do what I want to, something I can't undo. I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think. ATV బైక్ సెంటర్ మామూలుగా బైక్స్ కూడా ఉంటాయి. దేశముద్రి సినిమాలో కదా కాదు బీచ్ బైక్ మా ఇష్టం పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. దేశముద్రి సినిమాలో అల్లు అర్జున్ డ్రర్ అని చెప్తాడు కదా, అవండి. మనకి అలవాటు లేదు కాబట్టి చిన్నగా వచ్చినాం. ఎప్పుడు స్టంట్లు చేసాం చూద్దాం. వీడియోలో స్పీడ్ పెట్టుకుంటే అట్ట మళ్ళీ ఇప్పుడైతే మొత్తానికి అయితే బాగా ఎక్స్పీరియన్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మన శంషీర్ గారు కూడా చేసిన వాడిని ఒకసారి పెట్టుకున్నాను. సో ఇప్పుడే బైక్స్ అయితే రైడ్ చేసి వస్తున్నాం. బాగుంది, అంటే అలవాట్లేదు కదా మాకు, ఫస్ట్ టైం కాబట్టి మేము కొంచెం స్లోగానే వెళ్ళాము. పర్ పర్సన్కి 3 రౌండ్స్ అంట, 200 రీజనబుల్గా అనిపించింది. ఇదో ఇట్లాంటి తీట పని దండిగా గుర్తుపెట్టుకోండి. చెక్ చేస్తున్నాం ఏంది ట్యాంక్ ఓపెన్ చేస్తే మైలేజ్ ఎంత వస్తుంది తెలుస్తుంది. చెప్తాడు. ఏడివిస్ నడపడానికి వచ్చింది ఇక్కడికి. ఏడివిస్ అయితే నడిపేసి ఇప్పుడైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. పోయి లంచ్ చేసుకొని నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. ప్రెసెంట్ అయితే వాన పడుతుంది ఇక్కడ. ఏం నోర్రా, ఇప్పుడే కరెంట్ పోయింది. రెయిన్ డేస్ అన్నాడు, ఇడు కరెంట్ పోయింది. ఇది సిచ్యువేషన్. వచ్చేసింది అండ్ స్పీడ్. సో ఇది డే 2 వ్లాగ్. ఈరోజు వచ్చేసి బంచి బైక్ ఏమంటారు 4 వీల్స్ బైక్ని అయితే డ్రైవ్ చేసి తినేసి ఫుల్ టైర్డ్ అయ్యి పడుకున్నా. నేనైతే ఇప్పుడు ఇప్పుడే లేచాం. కొద్దిసేపు అయింది లేచి. ఇంకా మేము ఏమనుకుంటాం అంటే ఇప్పుడే ఫ్రెష్ అవుదాం, లేదా మార్నింగ్ ఫ్రెష్ అవుదాం అని ఆలోచిస్తున్నాం. సో అది డే 2 వ్లాగ్ అయితే.
సో మొబ్బటి మొహాలతో చెప్తున్నాము. నాకు తెలిసి రేపు ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి రేపు క్లైమేట్ అనేది ఇంకా ఫాగీగా ఉండొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. చూద్దాం. జస్ట్ నిన్న రైన్ పడక ఇక్కడ ఈ లొకేషన్ 19-20 degrees అయితే ఉన్నింది. ఇప్పుడు ఫుల్ రైన్ అయితే అవుతుంది. ఈరోజు ఇంత ఉంటుందో తెలియదు. సో అది వ్లాగ్ అయితే ఈరోజు డే 2 వ్లాగ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 3i Bikers. గుద్దుతే గంట పగిలిపోవాలి అంతే. సైనింగ్ ఆఫ్.